తిరగేసి నాన్న తీసే దోశ తీసే ప్లేట్లో వేసా ఎగ్స్ వేసుకుందామా దీనిలో రెండు కొంచెం స్టవ్ తగ్గించలేదు ఇదేంటంటే కూరలు నేను ఎప్పుడు ఎగ్గేసేదానిలో ఇంక తొందరగా ఓకే పర్ఫెక్ట్గా వచ్చినట్టుంది. అది కూరలు మినుములు జొన్నలు ఈ మూడు పావులు వేసేసి నేను రుబ్బేస్తానండి. ఆ దోశ మీద కూడా నేను ఎగ్ వేసుకొని తింటాను, ఎందుకంటే కూరలు జొన్నలు అదొక టేస్ట్ ఉంటుంది. ఇంకా హెల్తీగా ఉండడం కోసం ఎలాంటి ఇంకా షుగర్ ఎక్కువగా పెరగకుండడం కోసం నేను ఆ మూడింటిని నానబెట్టి రుబ్బుకొని దోశలు చేసుకుంటున్నాను, తింటున్నాను. మా ఇంట్లో ఇంకా అందరూ నా పుణ్యమైన వాళ్ళు కూడా అవే తింటారు, మా వారు పాప కూడా. షుగర్ పేషెంట్స్ ఏమేమి తినొచ్చో చెప్తాను నేను కొన్ని. అంటే షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మెడిసిన్ వాడచ్చు, కానీ మెంతి వాటర్ కూడా కొంచెం పొద్దున్న 7 గంటలకి రాత్రి నానబెట్టిన మెంతుల్ని పొద్దున్నే మనం కొంచెం కాసుకొని గోరువెచ్చలుగా తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. మెడిసినే మెంతి వాటరే. అలాగే పెసరట్టు, పెసరిడ్లీ, మళ్ళీ జవ్వరవ్వ అంటే ఎర్ర రవ్వ ఉంటుంది కదా, షుగర్ పేషెంట్స్ తినేది ఎర్ర రవ్వ అనమాట, గోధుమ రవ్వ ఎర్రది. చపాతీ తింటాము. నేనైతే దోశలు ఇడ్లీ కూడా కొంచెం షుగర్ పెరుగుతుందని చెప్పి అది అవాయిడ్ చేసి నేను ఏం చేస్తున్నానంటే రైస్కి బదులుగా నేను కొర్రలు, జొన్నలు, మినప్పప్పు మూడు ఈక్వల్ క్వాంటిటీతో వేసి నేను నానబెట్టుకొని రుబ్బేసుకొని ఆ దోశ కూడా ఎక్కువగా తినలేకపోతే దానిలో ఎగ్ వేసుకొని కొంచెం మామూలుగా చట్నీ వేసుకొని తినేస్తాను. సో పచ్చిమిరపకాయ టమాటా చట్నీ అయితే ఇంకా బాగుంటుంది పల్లీల చట్నీ కంటే కూడా. అంటే పల్లీల చట్నీ తిని అలా అనిపిస్తుందేమో. సో ఏ చట్నీ అయినా మనం వేసుకొని మంచిగా తినవచ్చు అన్నమాట. దోశ తీసుకొచ్చేసింది. ఇంకా ఈవినింగ్ ఫుడ్ అనమాట ఇది మాకు. ఇప్పుడు తినేసి మళ్ళీ ప్రేయర్కి వెళ్ళిపోవాలి. ఇదిగోండి దోశ, ఎగ్ దోశ మామూలుగా. ఎంతంత తింటే కూడా షుగర్ వచ్చింది నాకు. తొందరగా తినేసి తిరగాలి, ఇంకా అటు ఇటు 2 అడుగులు. ఏంటమ్మా నువ్వు తిరుగుతావా అని అంటుంది. తినేది ఎక్కువ, తిరిగేది తక్కువ, వాకింగ్ తక్కువ అయిపోతుంది. సాయంత్రం వచ్చి అప్లోడ్ చేయాలి, ఓకేనా? మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఏంటో. ఓకే, పొద్దున క్యాబేజీలో ఎగ్ వేసి చేశానండి నేను కర్రీ. అంటే ఇంక ఈ చట్నీ తినాలంటే పల్లీల చట్నీ కంటే కూడా పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి బాగుంటుంది అంటాను కదా. ఇంకా అది లేదు, అందుకని నేను దానికి బదులుగా కర్రీ వేసుకొని తింటాను. బాగుంటుంది ఇది ఇలాగా.